ఉద్యోగస్తులుగా ఉన్న పెద్దలు మనం అంతే, ఎవరితో కూడా బిడ్డలు అంతే. ఈ దినాలు స్త్రీ పురుషులు లేదు, ఒకరికొకరు మోసపుచ్చుకుంటూ, ఒకరికొకరు అవమానపరుచుకుంటూ, ఒకరు దక్షిణ ద్రోహం గాను, ఒకరు ఉత్తర ద్రోహం గాను, ఒకరు అబద్ధం గాను, ఒకరు మోసకరం గాను, ఒకరి శరీరాలు ఒక అపవిత్రపరుచుకుంటూ ఎంత దౌర్భాగ్యపరుచుకుంటూ మనం ఉంటున్నాము. నీవు దేవుని స్వామి వారైతే, దేవుని గమనించు వారైతే ఈ విధానం కొనసాగదు కదా. అందుకని ప్రభు అంటున్నాడు, నీవు ధనము, సుఖము, పరపతి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీవు వ్యామోహం పెరిగింది. ఆ వ్యామోహం విడిచి నన్ను వెంబడించుడి, నా మాటలు వెంబడించుడి, నా స్వరం వెంబడించుడి, నాతో కూడా జీవించుడి అని ఆ ప్రభు ఆ గొప్ప సందేశం. మీరు ధనవంతులకు మాత్రం తప్పు కాదు, చెడ్డది కాదు. మీరు ఉన్నట్టు వ్యామోహం విడిచి ప్రభు స్వరాన్ని వెంబడించడానికి మనం అందరం కూడా సిద్ధపడాలని ప్రభు చక్కటి సందేశాన్ని దేవుడికి మరీ నొక్కి చెప్తున్నాడు. ఎందుకంటే పేరే కదా ఊరిలో ఉంటాడు అక్కడ ఏదో అడిగాడు కదా. అవును, హనుమాన్ నుండి దేవుడి సందులు అడగాలి. హనుమాన్ నుండి దేవుడి సందులు అడిగి కూడా దాన్ని ఆ సందేహాలు నివృత్తి చేస్తారు. అందుకని ప్రభు చక్కటి సందేశాన్ని ఇస్తున్నాడు. ధనం ముందు తప్పు కాదు, కానీ ధనం వల్ల కలిగే వ్యామోహము